హాయ్ వెల్కమ్ టు సైరఫీ టాక్స్. కిందటి 4 రోజులు 4 వీడియోల్లో మనం కొంత ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాము. ఈరోజు డే 5. డే 5లో ఏ విధంగా నేర్చుకోబోతున్నామో చూద్దాం. అంతకు ముందు ఒక్కసారి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట బెల్ మీద నొక్కితే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేది మీకు రికమెండ్ అవుతుంది. లైక్ చేస్తే అంటే ఇంకొకరికి వెళ్ళొద్ది. లైక్ చేయడం వల్ల తగ్గేది ఏం లేదు. కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. సో మనం డే 5లోకి వెళ్ళిపోదాం. డే 5 క్లాస్లో వర్బ్స్ చూద్దాం. వర్బ్స్ ఫస్ట్ వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. ఈ వర్బ్ 1లో ఫస్ట్ వచ్చేసి అక్యూజ్. అక్యూజ్డ్ అక్యూజ్డ్ అంటే ఏంటి? నిందించు, నిందించడం అనమాట. అక్యూజ్ అక్యూజ్డ్. V3లో అక్యూజ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. డోంట్ అక్యూజ్ అదర్స్ అంటే ఏమంటున్నారు? ఇతరులను నిందించవద్దు అని అంటున్నారు అనమాట. అక్యూజ్ అనేది యూజ్ చేస్తూ మనం ఒక వర్డ్ రాసాము. చూడండి, ఒక సెంటెన్స్. డోంట్ అక్యూజ్ అదర్స్ అంటే ఇతరులను నిందించవద్దు. నెక్స్ట్ చేజ్, చేజ్డ్, చేస్డ్ మీన్స్ వెంబడించడం, చేజ్ చేయడం. ఏంటి ఆ వెంబడించడం అంటే ఏంటి? దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద పోలీస్ చేజ్డ్ ద డెకాయిట్ అంటే ఏంటి? పోలీసులు బందిపోటులను వెంబడించారు అని చెప్తున్నారు. డెకాయిట్ అంటే బందిపోటు, చేజ్ వెంబడించడము. పోలీసులు ఆ బందిపోటుని చేజ్ చేస్తున్నారు మీన్స్ పోలీసులు బందిపోటును వెంబడిస్తున్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ కంపెల్, కంపెల్డ్, కంపెల్డ్ అంటే ఏంటి? బలవంతం చేయడం. కంపెల్ మీన్స్ ఒక మనిషిని బలవంతం చేయడం. ఇలా ఫోర్స్ చేయడం. ఏంటి? ప్లీజ్ డోంట్ కంపెల్ మీ టు జాయిన్ ద పార్టీ. ఏమంటున్నారు? ప్లీజ్ డోంట్ కంపెల్ మీ టు జాయిన్ ద పార్టీ. నన్ను బలవంతం చేయొద్దు పార్టీకి రమ్మని. పార్టీకి నన్ను రమ్మని మీరు బలవంతం చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకొకటి డిసీవ్డ్ అంటే మోసం చేయడం. మోసం చేయడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? డిసీవ్ అంటాము. డిసీజ్ కాదు, డిసీవ్. దానిపైన ఒక చిన్న సెంటెన్స్ చూద్దాము. మై ఫ్రెండ్ డిసీవ్డ్ మీ అంటే నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. ఎప్పుడు? గతంలో చేసేసాడు కాబట్టి డిసీవ్డ్ వర్బ్ 2 అనేది వాడుతున్నాం అనమాట. పాస్ట్ లో జరిగింది, మోసం చేసేసాడు ఆల్రెడీ. సో మై ఫ్రెండ్ డిసీవ్డ్ మీ నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. మనము ఫాల్, ఫెల్, ఫాలెన్ పడిపోవడము అంటే పెరగడము, తగ్గడము అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఫెల్ షార్ట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్. హీ ఫెల్ షార్ట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్ అతను నా అంచనాలకు తగ్గెను. అంటే నేను అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, కానీ తను నా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయాడు. నా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గాడు అతను. అంటే హీ ఫెల్ షార్ట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ హ్యాపెన్, హ్యాపెండ్, హ్యాపెండ్ అంటే సంభవించడం, జరగడం. ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాపెన్ టు మీట్ హర్ క్యాజువల్లీ వన్స్ బిఫోర్. ఐ హ్యాపెన్ టు మీట్ హర్ క్యాజువల్లీ వన్స్ బిఫోర్. ఒకసారి ఆమెను నేను అనుకోకుండా కలిశాను. అనుకోకుండా కలిశాను అంటే అది జరిగింది. ఒకసారి ఆమెను అనుకోకుండా కలిశాను. ఐ హ్యాపెన్ టు మీట్ హర్ క్యాజువల్లీ వన్స్ బిఫోర్. నెక్స్ట్ ఇంప్రూవ్, ఇంప్రూవ్డ్ మెరుగుపరడం అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ మంచి నేర్చుకునే విధానం పెరిగింది, చేసే విధానం పెరిగింది అంటే మెరుగుపడింది. అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హావ్ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఏమంటున్నాడు? ఇంగ్లీష్ మాట్లాడడం మెరుగుపరుచుకున్నాను అంటున్నాడు. అంటే బిఫోర్ కంటే ఇప్పుడు నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఇన్స్పైర్డ్ అంటే ప్రేరణ పొందు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ స్పీచ్. అతని స్పీచ్ విని నేను ప్రేరణ పొందాను అంటే మోటివేషన్ అయ్యాను. సో ఇప్పుడు వర్బ్ 4 స్ట్రక్చర్ నేర్చుకుందాం. V4 ఇంతవరకు V1, V2, V3 చూసాం కదా. ఇప్పుడు V4 చూద్దాం. V4 ఏంటి? ఎప్పుడు జరుగుతూ ఉండే పనులకి V4 అనేది యూజ్ చేస్తాం. V4 అంటే ఇంగ్, వర్బ్ 1కి ప్లస్ ఇంగ్ ఫామ్ యాడ్ చేసి యూజ్ చేస్తే అది V4 అవుతుంది అనమాట. V4 ఏంటి? ఎప్పుడు జరుగుతూనే ఉంటది. గతంలో స్టార్ట్ అయింది,
ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా ఎండ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాము. ఏదైనా మనం సినిమా చూస్తున్నాము, అదే 2 o'clockకి స్టార్ట్ అయింది, ఇప్పుడు 3 అవుతుంది, 4కి ఎండ్ అవుతుంది, అప్పుడు ఏంటి, అది చూస్తూ ఉండడమే కదా, జరుగుతూ ఉండడమే కదా, అప్పుడు ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేద్దాం, ఏ విధంగా యూజ్ చేద్దాం అనేది చూద్దాం. ఏంటి, ఇంగ్ ఫామ్ అనేది కంటిన్యూస్ యాక్షన్స్ అనమాట, అంటే జరుగుతూనే ఉన్నదానికి ఇంగ్ ఫామ్ రాస్తాం. ఏంటి, V4 అనేది వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, వర్బ్ 1కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తే అప్పుడు V4 అనేది వస్తుంది అనమాట. ఎట్లా చూద్దాం. వి యూస్ వర్బ్ 4 ఫర్ ద వర్క్ ఆర్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఏంటి, వర్బ్ 4 అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, పని లేదా క్రియ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఈ వర్బ్ 4 యూజ్ చేస్తాం. వర్బ్ 4 ఎప్పుడు కూడా ఒంటరిగా వాడరాదు, అంటే ఒంటరిగా ఎప్పుడు రాదు, దానికి ముందు బీ ఫార్మ్స్ ఖచ్చితంగా వాడతాం. ఏంటి ఆ బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఆర్, బీన్ అనే బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తాం అనేది ముందు చూద్దాము. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇంగ్ ఫామ్ అనేది సింగిల్ గా ఎప్పుడు యూజ్ చేయకూడదు, దాని ముందు బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేయాలి. ఈ ఫార్ములా ఏంటి, ఎలా వాడతాము అనే దానికి ఫార్ములా, పాజిటివ్ గా ఈ ఇంగ్ ఫామ్ ని పాజిటివ్ గా ఎట్లా వాడతాము, వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను, అంటే ఇంకా ఎండ్ అవ్వలేదు, జరుగుతూనే ఉంది, అప్పుడు ఇంగ్ ఫామ్ రాస్తాం. ఇది పాజిటివ్ అనమాట. పాజిటివ్ వేలో వింటున్నాను పాజిటివ్ కదా, చూస్తున్నాను పాజిటివ్, రాస్తున్నాను పాజిటివ్. ఇందులో నెగటివ్ గా ఏ విధంగా మాట్లాడతాము, వినట్లేదు, చూడట్లేదు, రాయట్లేదు. అంటే నెగటివ్ లో వినట్లేదు, చూడట్లేదు, రాయట్లేదు. వింటూ ఉన్నాను అంటే ఐఎమ్ లిజనింగ్, లిజన్ ప్లస్ ఇంగ్ ఫామ్, లిజనింగ్. చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్, వాచ్ ప్లస్ ఇంగ్, వాచింగ్, మూవీ వాచింగ్. రాస్తున్నాను, రైట్ ప్లస్ ఇంగ్, రైటింగ్. ఇది పాజిటివ్ లో. వినట్లేదు అంటే ఐఎమ్ నాట్ లిజనింగ్, నాట్ మెన్షన్ చేస్తాం అనమాట నెగిటివ్ లో. ఐఎమ్ నాట్ లిజనింగ్, ఐఎమ్ నాట్ వాచింగ్, ఐఎమ్ నాట్ రైటింగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఫార్ములా చూద్దాం. ఫార్ములా పాజిటివ్ లో చూద్దాం. వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను. ఐఎమ్ లిజనింగ్, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ రైటింగ్. లిజన్ ప్లస్ ఇంగ్ ఫామ్, వాచ్ ప్లస్ ఇంగ్ ఫామ్, రైట్ ప్లస్ ఇంగ్ ఫామ్, రైటింగ్, వాచింగ్, లిజనింగ్. నెగటివ్ లో ఎలా, వినట్లేదు, చూడట్లేదు, రాయట్లేదు, ఐఎమ్ నాట్ లిజనింగ్, ఐఎమ్ నాట్ వాచింగ్, ఐఎమ్ నాట్ రైటింగ్ నెగటివ్ లో. ఇంట్రాగేటివ్ లో వింటున్నావా, చూస్తున్నావా, రాస్తున్నావా, ఆర్ యు లిజనింగ్, ఆర్ యు వాచింగ్, ఆర్ యు రైటింగ్ అని అడుగుతున్నాడు అనమాట పాజిటివ్ వేలో. ఇంట్రాగేటివ్ నెగటివ్ వేలో వినట్లేదా, చూడట్లేదా, రాయట్లేదా, ఆర్ఎంట్ యు లిజనింగ్, ఆర్ఎంట్ యు వాచింగ్, ఆర్ఎంట్ యు రైటింగ్ అని ఇంట్రాగేటివ్ లో నెగటివ్ లో అడుగుతున్నాడు. నెక్స్ట్ WH క్వశ్చన్స్ లో పాజిటివ్ లో కూడా ఇలా అడుగుతాం. ఏమి చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు. ఏమి, ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు అనేది WH క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో వాడుతున్నాం. ఏమి చూస్తున్నావు, వాట్ ఆర్ యు వాచింగ్ అని అంటాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యు గోయింగ్. ఎప్పుడు వస్తున్నావు, వెన్ ఆర్ యు కమింగ్. ఎందుకు మాట్లాడుతున్నావు, వై ఆర్ యు టాకింగ్. ఇందులో WH క్వశ్చన్స్ లో నెగటివ్ లో చూద్దాం. ఎందుకు మాట్లాడట్లేవు, ఎందుకు చూడట్లేవు, వై. ఇప్పుడు ఇంగ్ ఫామ్ ని కరెక్ట్ గా ఏ విధంగా వాడతాము అనేది చూద్దాం. చూడండి, పాజిటివ్ లో నెగటివ్ లో ఎలా వాడతాము, ఇంట్రాగేటివ్ లో ఎలా వాడతాము, WH క్వశ్చన్స్ లో ఎలా వాడతాము, ఇంతకుముందు మనం ఒక ఫార్ములా చూస్తాం. సో ఇప్పుడు వాటిని యూస్ చేసుకొని ఎలా వాడతామనేది చూద్దాం. ఫస్ట్ మనం బీ ఫార్మ్స్ అన్నాం కదా. బీ ఫార్మ్స్ ఏంటి, యామ్, ఈజ్, ఆర్ అనేది బీ ఫార్మ్స్ అనమాట. చూద్దాం ఎలా వాడతాము. పాజిటివ్ ఆర్ నెగిటివ్ లో ఐ యామ్, యు ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, దే ఆర్, వి ఆర్. చూడండి, యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేసి వర్బ్ 4 ని యూజ్ చేసి పాజిటివ్ నెగిటివ్ అనేది మాట్లాడతాము. ఎలా చూద్దాము. ఐ యామ్, ఏం తీసుకుందాం, ప్లే తీసుకుందామా. ఓకే, ఐ యామ్ ప్లే ప్లేసింగ్, ప్లేయింగ్. ఐ యామ్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, హీ ఈస్ ప్లేయింగ్,
షీ ఈజ్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్. చూడండి, ఐ ప్లేయింగ్ అనకూడదు, యూ ప్లేయింగ్ అనకూడదు, హీ ప్లేయింగ్, షీ ప్లేయింగ్, దే ప్లేయింగ్, వి ప్లేయింగ్ అనేది అనకూడదు. రాంగ్ సెంటెన్స్. బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేసి మాత్రమే అనాలి. ఏంటి? ఐ యామ్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, హీ ఈస్ ప్లేయింగ్, షీ ఈస్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్. ఇది పాజిటివ్ లో. మరి నెగిటివ్ లో ఏంటి? చేయట్లేదు, వాళ్ళు ఆడట్లేదు. అప్పుడేంటి? ఐ యామ్ నాట్ మెన్షన్ చేయాలి. ఐ యామ్ నాట్, చేయట్లేదు అంటే నాట్. ఐ యామ్ నాట్ ప్లేయింగ్, యు ఆర్ నాట్ ప్లేయింగ్, హీ ఈజ్ నాట్ ప్లేయింగ్, షీ ఈజ్ నాట్ ప్లేయింగ్, దే ఆర్ నాట్ ప్లేయింగ్, వి ఆర్ నాట్ ప్లేయింగ్. సో అర్థమైందా? పాజిటివ్ లో నెగిటివ్ లో ఈ విధంగా మాట్లాడతాం. పాజిటివ్ లో డైరెక్ట్ వర్బ్ అనేది మెన్షన్ చేస్తాం బీ ఫార్మ్ యూజ్ చేసి. నెగిటివ్ లో బీ ఫార్మ్ యూజ్ చేసి వర్బ్ కి బిఫోర్ నాట్ అనేది మెన్షన్ చేస్తాం, చేయట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్ లో పాజిటివ్ ఎలా నెగిటివ్ ఎలా చేద్దాం చూద్దాం. ఆర్ యు ప్లేయింగ్ తీసుకున్నాం కదా, ఇక్కడ వాచ్ చూడటం. ఆర్ యు వాచింగ్, నువ్వు చూస్తున్నావా? ఎస్ ఐ యామ్ వాచింగ్. నో ఐ యామ్ నాట్ వాచింగ్, చూడట్లేదు అంటే. ఆర్ యు వాచింగ్? ఎస్ ఐ యామ్ వాచింగ్. నో ఐ యామ్ నాట్ వాచింగ్. ఏంటి? ఈజ్ హీ వాచింగ్? అతడు చూస్తున్నాడా? ఈజ్ హీ వాచింగ్? ఎస్ హీ ఈజ్ వాచింగ్. నో హీ ఈజంట్ వాచింగ్, హీ ఈజ్ నాట్ వాచింగ్. ఈజ్ షీ వాచింగ్? ఎస్ షీ ఈజ్ వాచింగ్. నో షీ ఈజ్ నాట్ వాచింగ్. చూసారా? ఆర్ యు వాచింగ్? ఎస్ ఐ యామ్ వాచింగ్. నో ఐ యామ్ నాట్ వాచింగ్. ఈజ్ హీ వాచింగ్? ఎస్ హీ ఈజ్ వాచింగ్. నో హీ ఈజ్ నాట్ వాచింగ్. ఈజ్ హీ వాచింగ్? ఎస్ షీ ఈజ్ వాచింగ్. నో షీ ఈజ్ నాట్ వాచింగ్. ఇది ఇంట్రాగేటివ్ లో. WH క్వశ్చన్స్ లో ఎలా వాడతాము? వర్క్ తీసుకుందాం. ఇక్కడ వర్క్ అనేది వర్క్ తీసుకొని దానికి ఇన్ఫార్మ్ మెన్షన్ ప్లస్ చేసి యూజ్ చేద్దాం. వాట్ ఆర్ యు వర్కింగ్ ఆర్ వాట్ ఆర్ యు, కరెక్ట్ గా మీకు తొందరగా అర్థం కావాలంటే డూయింగ్ పెడదాం. వాట్ ఆర్ యు డూయింగ్? వేర్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావు? వై ఆర్ యు డూయింగ్? ఎందుకు చేస్తున్నావు? హౌ ఆర్ యు డూయింగ్? ఎలా చేస్తున్నావు? చూసారా? చేస్తున్నావు అని పనిని ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ విధంగా వాడతాం అనమాట. ఎక్కడ అంటే ఏమంటాం? ఎక్కడ వాడుతున్నావు? వేర్ ఆర్ యు డూయింగ్? హౌ ఆర్ యు డూయింగ్? ఎలా వాడుతున్నావు? ఎందుకు వాడుతున్నావు? వై ఆర్ యు డూయింగ్? ఎందుకు చేస్తున్నావు? సో అందులోనే WH క్వశ్చన్స్ లో ఎలా నెగిటివ్ లో ఎలా మాట్లాడతాము? వాట్ ఈస్ హీ డూయింగ్? అతడు ఏం చేస్తున్నాడు? వేర్ ఈస్ షీ డూయింగ్? ఆమె ఎక్కడ చేస్తుంది? వై ఈస్ షీ డూయింగ్? ఆమె ఎందుకు చేస్తుంది? హౌ ఈస్ హీ డూయింగ్? అతను ఎలా చేస్తున్నాడు? వేరే వాళ్ళని అడుగుతున్నప్పుడు వాట్ ఈస్ హీ డూయింగ్, వేర్ ఈస్ షీ డూయింగ్, వై ఈస్ షీ డూయింగ్, హౌ ఈస్ హీ డూయింగ్. వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ లో నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను. దీనికి ఏంటి? వెంటనే మనం ఇక్కడికి వెళ్ళిపోండి. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్. వర్బ్ ఫర్ స్పీకింగ్, స్పీక్ ప్లస్ ఇంగ్, స్పీకింగ్. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. ఐ యామ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. పాజిటివ్ లో నెగిటివ్ లో. నెక్స్ట్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ, నీవు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? నీవు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? అప్పుడు ఏమనాలి? ఆర్ యు స్పీకింగ్ ఇంగ్లీష్? ఆర్ యు స్పీకింగ్ ఇంగ్లీష్? మాట్లాడుతున్నా అంటే ఎస్ ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నో ఐ యామ్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనాలి. నెక్స్ట్, అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా? అతను మాట్లాడుతున్నాడా? నువ్వు మాట్లాడుతున్నావా అన్నప్పుడు ఇంట్రాగేటివ్ లో ఏం వాడాము? ఆర్ యూ స్పీకింగ్ అన్నాం. అతను మాట్లాడుతున్నాడా అన్నప్పుడు ఈజ్ హీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా? ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ అని అడుగుతున్నాము. నెక్స్ట్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? ఎందుకు మాట్లాడుతున్నావు? వై ఆర్ యు టాకింగ్? వై ఆర్ యు టాకింగ్? వై ఆర్ యు టాకింగ్? ఎలా మాట్లాడుతున్నావు?
హౌ ఆర్ యూ టాకింగ్, ఎలా మాట్లాడుతున్నావు, హౌ ఆర్ యూ టాకింగ్, ఇదనమాట ఇన్ఫార్మ్. చాలా ఈజీ, ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఇన్ఫార్మ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే మనం ఏది కూడా చేస్తూనే ఉంటాం కదా, అందుకనమాట.